చలో అందరికీ శనార్థులలో మాస్మలన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుళ్ళు అయ్యాల్టి మోక. నేను ఇన్నొద్దులకు ఒక అడవి బిడ్డను, గిరిజన బిడ్డను, మంత్రి పదవి వస్తే ఓర్వలేక నక్సలైట్ల పేరు మీద ఉత్తరాలు రాస్తున్నారు. అసలు ఈ ఉత్తరం వేసింది నక్సలైట్ల కాదా మొదగాలు ఇద్దేలాలని చెప్పని మంత్రి సీతక్క మస్తు మాట్లాడుకొచ్చింది అనుకో రాదుండ్రి. ఎందుకనంటే ఇక నీ సంగతి చూస్తాం అట్లిట్లా అని ఆమెకు ఉత్తరం వేసిరట. అక్రమాలకు పాల్పడుతురు అది దాని ఓర్వలేకనే ఓరో కళ్ళలో నిప్పులు పోసుకొని నా మీద గిట్లా చేస్తున్నారు. అరేరేరేరే నేను గంతగానం ఇయ్యాలనా నిన్ననా ప్రజాసేవలో ఎన్ని వద్దుల సంది ఉంటున్నాక కరోనా టైంలో కూడా ఎన్ని సేవలు చేసినాం ఎంత చేసినాం. ఆ కాంగ్రెస్ సర్కార్ నన్ను గుర్తించి ఆయనతో మంత్రి పదవి ఇస్తే ఓర్వలేక మంత్రి పదవి నుంచి దించాలని కావలసుకొనే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క మస్తు బాధపడుతున్నది మొత్తం మీద. మరి ఆ ఉత్తరం ఎవడేసి ఉండొచ్చు, ఆకాశరామన్న రాయొచ్చు. నక్సలైట్ల ఉత్తరమా కాదా అనేది తేలేదు ఉన్నదట. చూడు రాముచ్చట. గిది మావోయిస్టులు చేసిన పని కాదు, నాకు నమ్మిక లేనే లేదు. నేను చేస్తున్న మంచి పనులు చూడలేక ఓర్వలేక నా మీద కచ్చగట్టి గీ కుళ్ళు కుతంత్రాలు చేస్తాన్రు అని చెప్పి మొత్తానికైతే మంత్రి సీతక్క చెప్పుకొచ్చిందుర్రా. ఇక నాకు మావోయిస్టుల పేరుతోటి లేఖ రాసుడు మస్తు బాధకరం అవుతాంది అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చింది. 70 ఏండ్ల తర్వాత ఒక ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి దక్కుతే ఇక ఓర్చుకోలేకపోతాన్రు, జీర్ణించుకోలేకపోతాన్రు. గందు గురించే గిసొంటి ఆగం చేత చేస్తున్నారని మస్తుగా గరమైందులా. ఇక గది మావోయిస్టులు రాసిన లేఖనా లేకపోతే నేనంటే గిట్టనోళ్ళు కుట్రపూరితంగా సృష్టించిండ్రా అని చెప్పి ఇక తేలాల్సున్నది గప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళు ఆట అని చెప్పి మొత్తానికైతే మస్తుగా గరమైందుర్రా. ఇంకా చూడుండ్రి కావాలంటే నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మరి మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ అది నాకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళ లేఖనా కాదా వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 48 జీవో తెలిసిన వెంటనే ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకొని అప్పటికి నేను ఆదిలాబాద్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నా. సో అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని హైదరాబాదులో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే మొదటి నుంచి నా పోరాటము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎక్కడైనా మిస్టేకులు జరిగినప్పుడు వాటిని రిపోర్ట్ తెప్పిస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, చేస్తున్నాం. అగ్గు గదన్నట్టు కథ. లేఖను ముందు పెట్టి రాజకీయ కక్షను బయటెల్లగాక్కుతున్నారు. నన్ను ఓడించాలని 100 కోట్ల దాకా ఖర్చు పెట్టిండ్రు, అయినా మీతోటి కాలేదు. నా మంచితనమే నన్ను ఇలా గెలిపించింది, ఇక మినిస్టర్ని చేసింది. ఆదివాసి బిడ్డ మంత్రవుడు యూసి ఓర్వలేక నన్ను గింతాగం చేస్తాన్రు, మంత్రి పదవి నుంచి దించాలని చూస్తాన్రు. ప్రతిపక్షంలో పోరాటం, అధికారంలో సమస్యల పరిష్కారమే నా బాధ్యత. జనాల తరపునున్న జనాల కోసం పనిచేస్తానా, గందుకు గింతాగం చేస్తారా? మహిళలను కూడా చూడకుండా ప్రచారాలు చేస్తుడు మస్తు దారుణమని గరమైందులా. అయిపోయి అడ్డాల నాడు బిడ్డలు కనుక అడ్డాలు వచ్చినాక బిడ్డలు అవుతారా చెప్పురి. ఆస్తుల కోసం పాస్తుల కోసం అవ్వాయిల్ని ఆఖరికి రడి రోడ్న పడేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈడొచ్చిందాక అమ్మ అని తిరుగుతారు. లగ్గాలై పెళ్లిలై సంపాదన మొదలు పెట్టినాక ఇక ముసలోళ్ళు అయ్యే కొద్దీ వీళ్ళకి బలి చేయాలి అని కోడన్లు వచ్చి వాళ్ళు పెట్టేయలేక గుంపించి సంపించి ఆస్తి మొత్తం ఇస్తావా ఇయ్యవా, ఇవ్వకపోతే ఇట్లుంటుంది ఇస్తే అట్లుంటుంది అని చెప్పి దవడాలు పెట్టుకుంటారు కదా. ఇగో 90 ఏళ్ళలో ఒక తల్లిని కట్టేసేసిరు అనుకో రాదురి. ఇక 2 కొడుకులు 4 బిడ్డలు ఉన్నారట. మొత్తం మీద కొడుకులు 2 చూస్తలేరట. మరి చూడడానికి మీకు జాగాలు ఇండ్లు ఎందుకు ఇవ్వాలరా పిల్లగా అని చెప్పని ఆ 4 బిడ్డలలో ఒక ఆమె దగ్గర పెట్టుకున్నదట. అమ్మని దగ్గర పెట్టుకున్నాక నాకు బువ్వ పెడతలేరు అయ్యా అని సర్కార్ దగ్గరికి పోతే మీరు బువ్వ పెట్టేది ఉంటే ఆస్తి తీసుకోరు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయరని వాళ్ళు చెప్పిరట. ఇక ఖాళీ చేయమని టైం ఇచ్చినాక కూడా తాళాలు వేసుకొని అవతల పడ్డారంట తప్పితే ఇప్పుడు ఎటు పోయిరు ఏడుగు పోయిరు తెలుస్తలేదు. ఆ ముసలామని చూసే పరిస్థితి లేదు. ఇగో గిట్లున్నాయి బంధాలు ఇవ్వాలి రేపట్లో. ఇక అందుకనే అంటారు కదా మాయమైపోతున్నాడు మనిషి అని. మిమ్మల్ని కడిగి సాది పెంచి ఇంత పెద్ద చేసి ఆస్తులు ఇచ్చిన తల్లినేమో అన్నం పెట్టుడు లేదు, కానీ ఆమె ఆస్తి కావాలని తలుపులకు తాళాలు వేసుకొని పోతురట. అగో గట్లున్నది. ఏడైంది అనుకుంటారు. ఇది హైదరాబాద్ మహానగరంలో అయింది. ఏడైతే ఉన్నది ఇంత ఆగమైన ముచ్చట. చూడురి కథ. కన్నందుకు కన్న తల్లిదండ్రులకు పెద్ద పెద్ద బహుమతులు ఇస్తుండ్రులా కన్న పిల్లగాన్లు. మానవ సంబంధాలు మొత్తము పైసల తీరుగా మారిపోతున్నాయి. ఇక పైసలుంటేనే మనుషుల్ని యూసుడు, తల్లైనా తండ్రైనా తోడ పుట్టినోళ్ళైనా సరే. మానవ సంబంధాలు మొత్తం పైసల సంబంధాలే అన్న సిద్ధాంతాన్ని ఇయ్యాలున్న మనుషులు బాగా అమలు చేస్తాండ్రు. ఆఖరికత్తే కనిపెంచినోళ్ళని కూడా కనికరిత్తలేరు. ఉన్న ఇంటిని కూడా కాజేసి తల్లిని రోడ్డు పాలు చేసిండ్రు కొడుకులు. గిసొంటి కొడుకులుంటే ఇక లోకం పచ్చబడతదుర్రా. ఈ ముచ్చట మలక్పేట్ కాడున ముసరం బాగ్లా అయింది. గారు ఆమె పేరు శకుంతల బాయి.
ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు చూస్తలేరు. ఆమె ఇంట్లో వెళ్ళి ఎల్లగొట్టేసారు. ఉండొద్దు, అది ఇది మా ఇల్లు, మేము కట్టింది, మేము కొన్నాము, ఆమె పేరు మీద ఉంది ఇల్లు. అయితే వాళ్ళ బిడ్డల దగ్గర ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ 20 దినాలు ఒక బిడ్డ దగ్గర, 20 దినాలు ఒక బిడ్డ దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ తాళాలు వేసి పారిపోయారు. ఆగు మలక్పేట కాడున్న మూసరంబాగు ఈస్ట్ ప్రశాంత్ నగర్ కు చెందిన శకుంతల బాయి 90 ఏండ్లుంటాయట పాపం. గీమెకు శాతగాని వయసులా షేదోడు వాదోడు గుండాల్సిన కొడుకులే ఇంట్లకెంచి బయటకు గెంటేసిండ్రట. 2 కొడుకులున్నారట, 4 బిడ్డలున్నారట. ఇక గీమె భర్త బాన్సిలాలు ఇక మస్తేన్ల కిందటనే కాలం చేసిండట. అప్పటి నుంచి ఆమె ఇంట్లో కొడుకుల కాన్నే ఉంటుందట. కానీ తల్లి ఆలన పాలన చూడాల్సిన 2 కొడుకులు నిర్లక్ష్యం చేసుకుంటా బలవంతంగా బయటకెళ్ళగొట్టిండ్రట. ఇక దీంతోని సైదాబాద్లో ఉంటున్న చిన్న బిడ్డ దగ్గరికి పోయిందట. ఇక నా మంచి చెడ్డ చూడని కొడుకులు ఇంట్లో సూతుండద్దని ఎల్లగొట్టిండ్రని, నా ఇల్లును గుంజుకున్నారని ఇక మొత్తానికైతే ఉన్న ముచ్చటంతా చెప్పిందుల్లా. ఇక ఇల్లంతా స్వాధీనం చేసుకోవాలని చెప్పి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతోటి పట్నంలో ఉన్న జిల్లా ఆర్డీఓను 2024 ఫిబ్రవరిలో కలిసిందట. దీంతో ఆర్డీఓ 2 కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ సుతి ఇచ్చిర్రట. ఈమె 2024 ఫిబ్రవరిలో ఆర్డీఓ హైదరాబాద్ గారి దగ్గర అప్రోచ్ అయింది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద. అక్కడ ఆర్డీఓ గారు వాళ్ళ కుమారులని ఆమెను పిలిచి నోటీసులు ఇచ్చేసి విచారణ చేసి తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆ ఇల్లును వెకెంట్ చేయించి ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంచమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారం మేము 2024 ఫిబ్రవరిలో ఇక్కడికి మా ఆర్ఐ జగదీష్ గారి సాయంతో ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి హెచ్చరించాము. ఇల్లుకు వేకెంట్ చేసి మీ పేరెంట్స్ కు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. వాళ్ళు చేస్తామన్నారు, అలాగనే చేయలేదు. మళ్ళీ తర్వాత కూడా సెకండ్ టైం కూడా 2-3 మంత్స్ మార్చిలో కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ చెప్పాము. అయినా కూడా వాళ్ళు డిస్ఒబే చేశారు ఆర్డర్ని. ఇంటిని తల్లికి అప్పగిద్దామని ఒప్పుకున్నారట. కానీ నెలలు గడుతున్న ఇంటిని కొడుకులు ఖాళీ ఎత్తలేరట. ఇక దీంతో సైదాబాదు తహసీల్దారు జయశ్రీ 3 రోజుల కిందట కొడుకులను 2 రోజులలో ఖాళీ చేయాలని చెప్పిందట. ఇక గందుకు బాగానే ఒప్పుకున్నారట. ఖాళీ చేయకపోవడంతోటి తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తోటి కలిసి ఈస్ట్ ప్రశాంత్ నగర్కి వచ్చిందట. అప్పటికే కొడుకులు ఇంటికి తాళమేసి జాడ లేకుంటే వెళ్ళిపోయినరట. నుల్లా ఇక తల్లిని బయట పెట్టి ఇంటికి తాళమేసి ఇక తందానలు ఆడుకుంటా గింతాగని చేసిండ్రు. గీసొంటి కొడుకులు ఉన్నారా నుల్లా? ఇక చూడురి ఇవాళ రేపట్ల దినాలు ఎంత ఆగమాగం ఉన్నాయో. మొత్తానికైతే పిల్లగాడు బాగా చదువుకున్నాడు కదా, అమెరికాలో ఉంటాడు, అట్లిట్లా అని చెప్పని పిల్లని ఇచ్చిరట. నువ్వు నాకు అక్కరే వద్దు అని చెప్పి కొన్ని నెలలు వాడుకున్నాక ఇండియాకు పంపించిండట. ఇక ఆకాంక్షలు న్యాయం చేయరు అని పోలీసు వాళ్ళు తీరుగా ఇక వాళ్ళ దగ్గరికి పిల్ల తల్లిదండ్రులు తిరిగకపోతే వాళ్ళు పట్టించుకుని లేదు, న్యాయం చేసు లేదు. మరి వాళ్ళ మూల్యం ఏమన్నా అల్లిందిందా, లేకపోతే మరి వీళ్ళకి తీరిక లేదా? పోలీసు వాళ్ళు పోయినప్పుడు న్యాయం చేయాలి కదా. నువ్వులా అసలు పట్టించుకుంటలేరా? ఏదో ఆడపిల్లని కానీ ఇంటికి ఇచ్చుకున్నందుకు మాకు ఇంత బాధ అని తల్లిదండ్రులు వాళ్ళ బాధ గోడెలా పోసుకున్నా కూడా ఇవాళ రేపట పట్టించుకునే పరిస్థితి లేదు. కొంతమంది ఆడపిల్లనేమో ప్రేమించిన పాపానికి తల్లిని చంపబట్టే, ఇంకొంతమంది ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరిగితే పట్టించుకోలేకపోబట్టే. ఇక మరి దునియా ఎటు పోతుంది, ఏం కథ, ఏం సంగతి నాయన? ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎటు పోతుందో ఏం అర్థమవుతలేదు అనుకో. రాత్రి మొత్తం సెల్ ఫోన్ మయమైపోయింది. ఇక బతుకులన్నీ ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియా పంచాయతీలతోటే సరిపోతుంది. ఇక ఎవరిని పట్టించుకునే పాపాన పోతలేరు. అట్లున్నది ఇవాళ రేపట్ల దునియా. పెళ్ళైన నెలకే మొగని చంపబట్టే, పెళ్ళైన నెలకే పిల్లని వదిలిపెట్టబట్టే. ఇక న్యాయం చేయమంటే వాడు భారతదేశానికి వెళ్ళగొట్టి మళ్ళీ ఆడికెళ్ళి వస్తలేడా? మరి ఎట కావాలి? ఇక పోలీస్ అధికారులారా, ఆడపిల్లలకు ఏ న్యాయం చేస్తారో మీరే చెప్పుండ్రి. ఎన్ఆర్ఐను లగ్గం చేసుకున్న పాపానికి నా బిడ్డే గింత బాధపడుతుంది. లగ్గం చేసినందుకు మేము కూడా ఇక తిండి పైన పట్టకుండా కంటికి దార లేకుండా నీరు గారుతూనే ఉన్నదని చెప్పి ఇక ఆమె తల్లిదండ్రులు బగ్గా బాధపడుతుండ్రు పాపము. కేవలం కావాలని చెప్పేసి ఆరోగ్య క్రియేట్ చేయడం, అమ్మాయిని మత్పరిచని బుక్ చేసి టికెట్ బుక్ చేసి యూఎస్కి మళ్ళీ ఇండియాకు పంపడం జరిగింది. దాంట్లో ఎందుకు ఇద్దరు కలిసి రావచ్చు అంటే, ఇద్దరు కలిసి వచ్చి మామే 50,000 తక్కువ అవుతుంది, నేను ఒక 15 రోజులు వస్తానని చెప్పేసి మమ్మల్ని అందరు నమ్మించి మోసం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టోటల్గా ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మాయి వద్దు, నువ్వు రా ఇక్కడికి రా చూయిద్దాం, మా అమ్మాయిదో తప్పుంటే మేము దేనికైనా రెడీ, మేమే బ్యాక్ అవుతాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇక అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డిని లగ్గం చేసుకున్నదట మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న చింగిచెర్లకు చెందిన శ్రావ్య. ఇక లగ్గమైనాక కొన్ని వద్దులు మంచిగానే ఉన్నారట. అంటేనక షిక్కి ఇక నెలలు గడుతున్న కొద్దీ జౌడాలు సురు చేసిండ్రట. ఇల్లందు సిఐ సత్యనారాయణ ఈశారాన్ని తీరు చక్కగా లేదు, ఇక మరి మీరేం న్యాయం చేస్తారో చెయ్యుండ్రి, మేమెంత చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి
నా భర్త నీడికి పిలిపియాలి. లగ్గమై కొన్ని నెలలైనాకట భారత్ నన్ను పంపించిండ్రు. ఇక అత్తింటోళ్ళు మస్తుగా ఇబ్బందులకు గురి ఎత్తుండ్రు అని చెప్పి బాగా బాధపడ్డదుల్లా. పెళ్లి చేసుకుని యూఎస్కి వెళ్ళాను. మా ఆయన అక్కడ డాలస్లో ఉంటారనమాట. నన్ను అక్టోబర్లో వీసా అయిపోతుంది. స్టాంపింగ్ కోసం నేను ఫస్ట్ పంపిస్తున్నాను. ఇప్పుడు టికెట్స్ తక్కువ ఉంటాయి, అందుకని ఫస్ట్ నేను పంపిస్తున్నాను. నేను ఒక 15 డేస్లో నేను వస్తాను అని చెప్పి మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడిండ్రు. అత్తమ్మ నేను తర్వాత వస్తాను, ఇప్పుడు టికెట్స్ రేట్ తక్కువ ఉంటాయి, ఫస్ట్ పంపిస్తున్నాను అని చెప్పి వాళ్ళు కూడా సరే బాబు అని అన్నారు. పంపించారు. పంపించినాక ఒక 15 డేస్ వరకు ఇక సరిగ్గా మెసేజ్ రిప్లై లేదు. నాతో మాట్లాడడానికి మెసేజ్ చేసినా కూడా నాకు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నన్ను అవాయిడ్ చేశారు అనమాట. విదేశాలలో నా భర్తను పిలిపించి నాకు న్యాయం చేయాలని బాగా బాధపడుతుంది పాపము. ఇక మేము ఎస్పీకి ఫిర్యాదు చేసినా షీ టీమ్స్ ని పంపించినా కూడా ఇల్లందులా. ఇక అల్లీలను పిలిపించి విచారణ జరిపించి 6 దినాలు అవుతున్నా సుత. ఇక మళ్ళా రావాలని చెప్పిండ్రు గాని విచారణ మాత్రం ముంగటికి పోతలేదు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుడే పొరపాట, లేకపోతే ఆడపిల్లలు గానుడే పొరపాట. ఎన్ఆర్ఐ సంబంధం చూసి లగ్గం చేసుడే తప్ప అని చెప్పి పాపమైన తండ్రి బాగా బాధపడుతుండులా. ఈ అధికారులు మాకు న్యాయం చేయాలని అబ్బాయిని పిలిపించి ఇక నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుతుర్రు. మొత్తానికైతే ఇయ్యాల రేపట్ల మంచి మంచోళ్ళే తయారయ్యారు అనుకో రాదురి. ఇక మీకు ఎందుకు నేను ఈయనే ఉంటున్నా, ఇంత పెద్ద బంగ్లా కట్టినా మీరు ఎందుకే మీకు అనుమానం అని నమ్మించుకుంటా ఏంల పడంతరం. ఇక ఏది మన మిర్చి బండి పెట్టుకుని ఆయన దగ్గర నుంచి వెళ్ళి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ దగ్గర దాకా 20,000 నుంచే 6 లక్షల దాకా చిట్టీలు వేయించుకొని మంచిగా మొత్తం సొమ్మంతా అయినాక కోట్లలోకి వచ్చినాక జంపు జిల్లాన అయింది గీ అక్క. ఏడనుకుంటారు గీ మన అనకాపల్లి జిల్లాలో అయింది అనుకో రాదురి. సరే ఇక సానద్దుల నుంచి ఉంటారు కదా, నమ్మదాంలే అని నమ్మించి బోర్లేసి అవతల పడతారు అనుకో రాదురి. ఇక బిడ్డ పెళ్లి కాను ఆన్నో ఇన్నో అప్పు చేసి కష్టం చేసి కాయ కష్టం చేసుకొని సిట్టీలు కడితే ఇక పైసలు వస్తాయి కదా, 6 కంటాలకు జంపు జిల్లాన అయింది. ఇటువంటి కేసులో ఈ నడుమ అవుతున్నాయి అనుకో రాదురి. ఇప్పుడు ఆమె సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టి ఎటు పోయిందో ఏం కాదో ఏం తెలియకుంటున్నదట, ఎట్లా చేయాలని మస్తు బాధపడుతున్నారు. ఇక ఆ ఊరోళ్ళు అయితే మరి ఆడ బంగ్లా అయితే బాగానే కట్టుకున్నది కానీ మరి ఆ బంగ్లా అమ్మితే అన్ని పైసలు వస్తాయా, మరి ఎటు పోయినట్టు ఆమె ఏం కథ ఏం తెలియదు. నమ్మినాన పోతే పూచి పుర్రలాయ అన్నట్టున్నది పోన్రికి ఇక్కడ కథ. షీటిపాటతోటి 4 కోట్ల దాకా పెద్దగానే మోసం పెట్టిందటర్రా. ఇక అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలము షౌడువాడ కాడ 4 కోట్లు ఇక ఏగనామం పెట్టిపోయిందట. 250 కుటుంబాల జీవితం మొత్తం ఆగమాగం చేసి పరారైందట ఓ మహిళ. ఇక అనకాపల్లి జిల్లా కాడున్న కే కోటపాడు మండలం షౌడువాడ ఊర్లే 4 కోట్ల రూపాయల ఇలువైన భారీ షీటి మోసం బయటపడ్డది. ఈ మోసానికి అసలు సూత్రధారు లెక్కున్న అదే ఊరికి చెందిన పెద్దరెడ్ల పద్మజ అలియాసు షల్లపల్లి పద్మనట. ఇక ఆమె ఊరోళ్ళ నమ్మకాన్ని ఆసరగా చేసుకొని 20,000 నుంచి 15 లక్షల దాకా ఇక ఒకటి కాకుండా ఇంకొకటి మొత్తాలల్లా షీటీలను వేసి పైసలు వసూలు చేసుకుంటా నెలలు షీటీ బడ్జెట్లు ఎక్కడికక్కడ నడిపినట్లు ముచ్చటైతే బాగానే పడుతుంది. ఇంకా ఒక్కొక్కరి దగ్గర పెద్ద ఆశల నుంచి పేదోళ్ళ అవసరాల దాకా షీటీ పెట్టుబడులు కొనసాగించుకుంటుండగా ఈ పద్మజ మొత్తానికైతే నిందితురాలెక్క మారి ఉన్న పైసలన్నీ ఉడాయించుకొని పోయింది. పాపం ఎవిటి కోసం ఉంచుకున్నారో, ఎంత కాయ కష్టం చేసి షీటి పాటలు కట్టుకున్నారో గాని మొత్తానికైతే ఉన్న పైసలన్నీ తీసుకొని పోను స్విచ్ పెట్టి ఇంటికి తాళమేసి ఇక పరారవు పోడుతోటి చుట్టుపక్కల ఉన్నోళ్ళు షీటీలు వేసుకున్నోళ్ళు అందరు కూడా గందరగోళానికి గురైనరు. అదే ఊరికి చెందిన సుమారు 250 మంది కుటుంబాలు ఈ మోసానికి గురైనట్లు ముచ్చటిన పడుతుంది. ఇక మా కలలు నెరవేర్చేందుకు కట్టబడి కోట ఆశలతోటి పోగు చేసుకున్న పైసలు ఇక గిట్లాగమవుడుతోటి బాగా బాధపడుతుండ్రు పాపం బాధితులు. పిలగాండ్ల చదువులు, లగ్గాల ఖర్చులు, కొత్తిండ్లు కట్టుకునుడు ఇవన్నిటి కోసం పెట్టుకున్నామని మస్తుగా బాధపడుతుండు. చూద్దాం పాండ్రి. పెద్దరెడ్లు పద్మాన అమ్మ దగ్గర సీట్లు కట్టామండి. సీట్లు కడితేమో 5 రోజులు అయిందండి, కనపడలేదండి. డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి. మేము 4 కూలి పని చేసుకొని బతికివ్వాలండి. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అనేసి మేము ఆవిడ దగ్గర సీట్లు వేసామండి. సీట్లు వేస్తే మా డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి. ఇప్పుడు వచ్చి కనిపించలేదు. మాకు ఫోన్ మా 12 లక్షలు కట్టానండి. 12 లక్షలు ఒక్కదానికి. మా ఆయన గారు నేను కూడా కట్టామండి. కష్టపడి ఎన్నాళ్ళు పెట్టి చాన్నాళ్ళు అయింది. ఇగో కట్టి సీట్లు రాసి ఇచ్చిందండి. ఇగో చూడండి, ఇవన్నీ రాసి ఇచ్చి ఇంకా మాకు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదండి. మా పిల్లలు మేము ఏమైపోతామండి. నా పిల్లల గురించి దాచుకున్నాండి నా కూతుర్లకి. నేనేం చేయాలి ఎన్నట్టుగానే. ఆగో
చూసిన రానుల్లా కొంతమంది అయితే బంగారం తాకట్టు పెట్టి వాడుకు అప్పు తీసుకొని షీటీలో లేచినట్లు చెప్పుకొత్తాన్రు. గింత ఆగముంటదా? అయినా ఇయ్యాల రేపట్ల ఎవ్వరిని నమ్మచేటట్టు లేదు. గినిగానం పైసలు ఎట్లిస్తారు చెప్పుండ్రి. ఇక ఏదన్నుంటే కాయ కష్టం చేసుకొని మనమే పోగేసుకోవాలి గాని గిసొంటోళ్ళ నమ్మి మోసపోవద్దు. రూపాయి 2 రూపాయలు ముచ్చట్నా ఇదేమన్నా? కోట్ల రూపాయలు పైస యూస్తే అందరికి పాడుబుద్దే మొదలైతది. పాడైపోను. ఆదిలాబాద్ జిల్లాలో అడ్డగోలి ఆనలు కొడుతుంటే ఆగులు ఒర్రెలు వంపులు అని పొంగి పొర్లుతున్నాయి అనుకో రాదురి. ఇక మరి మంచిగా వాగులు వంగుతున్నాయిరా, చేపలు వస్తాయేమో అని దోస్తులంతా కలిసి చేపలు పట్టపోయిరట. పట్టపోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి దూరంగా వలేసుకున్నావా, గెలం వేసుకున్నావా, ఏదో చేసుకోవాలిగా. మరి ఎట్టబడ్డాడు అట్లా పడ్డాడు. మొత్తం మీద చాలాసేపే బసాంచిండి. ఈత కొట్టుకుంటా ఇటు ట్రై చేస్తుండు అటు ట్రై చేస్తుండు. కానీ అదేమన్నా చెప్తే ఈనాటి బర్లా గొర్రెలా లేకపోతే నీళ్లు ఉధృతి చిన్నగా ఉంటుందా? ఇటుపక్క తిప్పి అటుపక్క తిప్పి చాలా తిప్పల పడ్డారు సోపతిగాలు కూడా. కానీ వీడియో తీస్తాడు అయితే మంచిగానే వీడియో తీసిండు. ఇక ఆఖరికి మరి గల్లంత అయిండు. మరి ఏడ తేలుతాడో ఏం కాతో. ఈత వస్తట్టే ఉంది పోరగానికి. కానీ ఆ ఏడ ఈతాడు ఉరికే నీళ్ళలో ఈదమంటే ఇది వస్తుందా? నిమ్మలంగా ఉన్న నీళ్ళల్లో అంటే ఈతం. కానీ బయ్యన తీసుకపోయి ఇటుమూలకు అటుమూలకు కొడుతుంటే ఏడ బయట పడతాడు. ఎక్కడి కథ మరి ఎన్నడు దొరుకుతాడో ఏం కథో. మొత్తానికి అయితే గల్లంత అయింది. ఇక చూడాలి ఆ కథ. ఆనకాలం అత్తే చెరువులకు, కుంటలకు, వాగులకు, వంకలకు జర దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆనల్వడ్డల జాగల ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు బగ్గ నిండిపోయి ఉంటాయి. ఎక్కడెక్కడికెళ్ళో వరదలత్తాయి. ఇక అక్కడి జాగలకు ఓకుంటుంటేనే మంచిది. ఇక గివ్వని నిడిచబెట్టి మాకేమైతుంది, ఎప్పుడు తిరిగిన జాగలేనాయే అని చెప్పి పోయినరనుకో అన్నదులు ఒక తీరుగుండయి కదా. గట్లనే జిమ్మలు పట్టేతందుకు గదేనుల్లా చేపలు పట్టేతందుకు పోయి ఇక ఒక ఆయన గల్లంతాయిండు. ఆదిలాబాదు జిల్లా కాడున్న నిషాన్ ఘాట్ వాగులా కొట్టుకపోయిండుర్రా. ఇంకా అదే ఊరికి చెందిన యువకులు నిషాన్ ఘాట్ కాడికి చేపలు పట్టేతందుకు పోయిండ్రట. ఇక అందరు పట్టేది పట్టంగా అందులో ఒక ఆయన చేపలు పట్టే ప్రయత్నంలా వాగుల గల్లంతాయిండట. కొట్టుకొని పోతాండు. ఇక చూడుండ్రి కావాలంటే. అగ్గో చూసిన రానుల్లా ఇక తోటి సోపతోళ్ళు ఆయనని కాపాడేతందుకు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఇక అక్కడనే ఉన్న పోలీసోళ్ళు ఆడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టిండ్రులా. ఇక ఏమన్నా ఉంటదా చెప్పుండ్రి. గంతగనం వాగుల నీళ్లు పొంగి పొంగి బొర్లబట్టే. గీసుంటి జాగల జిమ్మలు పడతామని పోతే ఏమన్నట్టుర్రా. పేల భయం లేని లెక్కలు కాకపోతే ఉత్తుత్తయా పానాలు గాలగలిసే లెక్కలు అయితే జర భద్రముండ్రి గీసోటి జాగలకు పోయేటప్పుడు. ఇక గివన్నటి వాటి మాస్ మలన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.